ప్రియులరా, మన కుటుంబాల్లో ఎప్పుడు ప్రార్థనలు ఉండాలి. ఎందుకు మీ కుటుంబ ప్రార్థనలు పెడుతున్నావు గంట అంటే ప్రియులరా, మన కుటుంబంలో ఎన్నో రోగాలు ఏలుబడి చేస్తున్నాయి. శాపం ఏలుబడి చేస్తుంది, దరిద్రత ఏలుబడి చేస్తుంది. అవన్నీ పోవాలంటే మన శక్తి మన బలము కాదు, కానీ ప్రార్థన ద్వారానే సమస్యను సాధ్యపరుస్తాడు. ప్రియులరా, హల్లెలూయా. ప్రార్థన ద్వారానే మన కుటుంబంలో చీకటిని తీసివేస్తాడు. ప్రార్థన ద్వారానే మన కుటుంబంలో అనారోగ్యాలు, రోగాలు, సమస్య నుంచి విడుదల కలుగుతుంది. కానీ ఒట్టిగా మన బలము చేత కానీ ఏ చేత కానీ మన కుటుంబాలను బాగుపరచుకోలేము. కనుకనే ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు పెట్టేది. నేను కూడా శుభ్రంగా తిని పడుకోవచ్చు. నిన్న బాగలేకున్నా కూడా ఖచ్చితంగా ఏదో ఇంట్లో ఖచ్చితంగా పెట్టాలి, ఒక గంట అని చెప్పి ఫస్ట్ పాస్టమ్మని పంపించి నువ్వే నడిపించుకొని రాకపోయినా లేదు మళ్ళా పంపిస్తే మళ్ళీ నేను వెళ్ళడం జరిగింది. నాకు నీరసంగా కూడా ఎందుకంటే ప్రియులరా, కుటుంబ ప్రార్థనలు జరగాలి, కుటుంబానికి క్షేమం కలగాలి. ప్రియులరా, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుందో దేవుడు ఆ కుటుంబానికి కంచె వేస్తాడు. ప్రియులరా, హల్లెలూయా. మనం చదువుకున్నాం కదా, 3 నెలలు ఉభయ ఇంటిలో దేవుని మందసము ఉండటం వలన దేవుడు ఆ కుటుంబానికి క్షేమం కలగజేశాడు, నెమ్మది కలగజేశాడు. అంతవరకు ఆ కుటుంబంలో క్షేమం లేదు, నెమ్మది లేదు. తర్వాత కుటుంబంలో ఉన్న వారందరూ దేవుడు ఆశీర్వదించాడట. ప్రియులారా, హల్లెలూయా. అలాగా దేవుని సన్నిధి మన కుటుంబాల్లో ఉండాలి. చదువుదాము. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే 2 మాటలు చదువుదాము. 128వ కీర్తన, 128వ కీర్తన 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. యెహోవా యందు భయభక్తులు ఇలాగూ ఆశీర్వదించిన మొట్టమొదటిగా నిత్యంగా నీ చేతుల కష్టం నువ్వు అనుభవిస్తావు అంటే. ప్రియులారా, హల్లెలూయా. నువ్వు కష్టపడుతున్నావు, చెమట వచ్చి కష్టపడుతున్నావు, పొరుగులో పని చేస్తున్నావు, రెక్కలు ముక్కలు చేస్తున్న కష్టపడుతున్నావు. ఆ కష్టాన్ని నువ్వు హాస్పిటల్కి వెళుతున్నావు, వేలకు వేలు హాస్పిటల్లో పెడుతున్నావు, వేలకు వేలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు, వేలకు వేలు ప్రియులను బయట బ్రాహ్మణ షాపులకను బయట షాపులు ఎక్కడెక్కడ పెడుతున్నావు. పిల్లలు నువ్వు ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉంటే నిత్యంగా నీ చేతుల కష్టం నీవే నీ పిల్లలే అనుభవిస్తారు. ప్రియులారా, హల్లెలూయా. వ్యర్థంగా నీ కష్టం, ఎందుకంటే